ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకోవడం వారి క్యారెక్టర్కు కొలమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సమకాలీన సమాజంలో మారుతున్న సామాజిక వాస్తవాలను నియామక బోర్డులు గుర్తించాలని హితబోధ చేసింది. ప్రతి ప్రేమ కథ పెళ్లితోనే ముగియాలని నియమమేమీ లేదని, బంధం విఫలమైనంత మాత్రాన ఒకరు మరొకరిని మోసం చేసినట్లు కాదని స్పష్టం చేసింది. లోక్ అదాలత్లో ఇరుపక్షాలు రాజీ పడినంత మాత్రాన దాన్ని నేరాంగీకారంగా భావించడం నియామక బోర్డు అజ్ఞానమేనని మందలించింది. ఒక విఫలమైన ప్రేమ వ్యవహారం నేపథ్యంలో నమోదైన క్రిమినల్ కేసు ఆధారంగా కానిస్టేబుల్గా ఒక అభ్యర్థి ఎంపికను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు అభ్యర్థికి తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. అయితే గతంలో అతనిపై సిపిఐ సెక్షన్లు 417, 420, 506 కింద ఒక క్రిమినల్ కేసు నమోదై ఉండడంతో రిక్రూట్మెంట్ బోర్డు అతని నియామకాన్ని రద్దు చేసింది. సదరు వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 4 ఏళ్లు తనతో బంధంలో ఉండి ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అతని ఇంటి పక్కన ఉండే యువతి 2014లో కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి 2015లో ఇద్దరి మధ్య లోక్ అదాలత్లో రాజీ కుదిరింది. ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడే తనపై ఉన్న ఈ కేసు వివరాలన్నిటినీ తిరుపతి అప్లికేషన్ ఫామ్లో నిజాయితీగా రాశాడు. అయినా సరే అతను మోసానికి పాల్పడ్డాడని రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు భావించి అతన్ని పక్కన పెట్టేశారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఆ తీర్పును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పును తప్పుబట్టింది. బోర్డు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి గతేడాది ఆగస్టు 20న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల నుంచి నిర్దోషిగా విడుదలైనప్పటికీ ఒక అభ్యర్థి ఉద్యోగానికి అర్హుడా కాదా అని చూసే హక్కు నియామక బోర్డులకు ఉంటుందని, అలాగని ఆ నిర్ణయాలు ఇష్టారాజ్యంగా ఉండకూడదని స్పష్టం చేసింది. కేసు కొట్టేసినా లేదా రాజీ పడినా సదరు అభ్యర్థి నిజంగానే తప్పు చేశాడని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉండాలని తెలిపింది. ఇలాంటి పెళ్లికి ముందరి బంధాలు రాను సర్వసాధారణంగా మారిపోతున్నాయని, పెళ్లి కాని ఇద్దరు మేజర్లు ఇష్టపడి శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన వాళ్ల క్యారెక్టర్ మంచిది కాదనే తప్పుడు అంచనాకు రాకూడదని పేర్కొంది. ఇద్దరు మేజర్లు తమకు నచ్చిన బంధంలో ఉండడాన్ని దేశంలో ఏ చట్టమూ నిషేధించలేదని, అలాగే ప్రతి ప్రేమ బంధము పెళ్లితోనే ముగియాలనే నియమమేమీ లేదని స్పష్టం చేసింది. నియామక బోర్డు తీసుకున్న నిర్ణయం తప్పని తేల్చి చెప్పింది. అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనబెట్టిన సుప్రీం ధర్మాసనం సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును పునరుద్ధరించింది. తక్షణమే సదరు అభ్యర్థికి కానిస్టేబుల్గా పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ధర్మాసనం ఆదేశించింది.